నమస్తే, శ్రేష్ఠ గ్రూప్స్కి తిరిగి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనం ఎన్సీఆర్టీ క్లాస్ 6th జియోగ్రఫీలోని చాప్టర్ 5 మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ గురించి నేర్చుకుందాము. మనము ఆల్రెడీ క్లాస్ 6th జియోగ్రఫీలోని చాప్టర్ 1, 2, 3, 4 విజయవంతంగా పూర్తి చేసుకున్నాం కదా. ఇప్పుడు చాప్టర్ 5లోని పార్ట్ 1 చూద్దాం. ఓకేనా? మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్. మనము చాప్టర్ 1లో ఏం నేర్చుకున్నాము? అసలు చాప్టర్ 1 పేరేంటి? ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలోని ఎర్త్. ఆ చాప్టర్లో ఏం నేర్చుకున్నాము? 8 ప్లానెట్స్ ఉంటే 8 ప్లానెట్స్లోకెల్లా భూమి పైన మాత్రమే లైఫ్ సస్టైనింగ్ ఎలిమెంట్స్ ఉంది, ఎర్త్ పైన మాత్రమే లైఫ్ ఉంది, అంటే జీవించగలము అనేది మనము నేర్చుకున్నాము. ఎర్త్ ఈస్ ద ఓన్లీ ప్లానెట్ విచ్ హ్యాస్ లైఫ్ సస్టైనింగ్ ఎలిమెంట్స్ లైక్ ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ ప్రెజెంట్ ఆన్ ద ఎర్త్. జీవించడానికి కావాల్సినవి అన్ని ఎలిమెంట్స్ ఒక భూమి పైన మాత్రమే ఉన్నాయి, ఒక భూమి అనే గ్రహం పైన మాత్రమే ఉంది. ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ అ కాంప్లెక్స్ జోన్ ఇన్ విచ్ ద 3 మెయిన్ కాంపోనెంట్స్ సాలిడ్, గ్యాసెస్ అండ్ వాటర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ మీట్, ఓవర్లాప్ అండ్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. అయితే భూమి ఉపరితలం చాలా కాంప్లెక్స్ జోన్ అన్నమాట. ఇందులో 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే సాలిడ్ ఉంది, తర్వాత గ్యాసెస్ ఉన్నాయి, 3 వాటర్ ఉన్నాయి. ఇవి ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్న సాలిడ్, గ్యాసెస్, వాటర్ భూమిపైన ఉన్నవి మీట్ అవుతాయి, ఓవర్లాప్ అవుతాయి, ఒకదానితో ఒకటి కలుస్తాయి, ఇంటరాక్ట్ అవుతాయి. అది ఎలాగో అనేది చూద్దాం. మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ అ బేసిక్ కాన్సెప్ట్ ఇన్ జియోగ్రఫీ. ఇది జియోగ్రఫీలో చాలా బేసిక్ కాన్సెప్ట్ ఇది. సాలిడ్ అంటే లిథోస్పియర్, మనం దేనిపైన అయితే జీవిస్తున్నామో అది సాలిడ్, గట్టిగా ఉంటుంది కదా. గ్యాసెస్ అంటే అట్మాస్ఫియర్, మన చుట్టూ ఉన్న గ్యాసెస్ అన్నీ, ఆక్సిజన్ అయితే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, అన్ని గ్యాసెస్ అన్నీ కలిపి అట్మాస్ఫియర్. లిక్విడ్ అంటే హైడ్రోస్పియర్, వాటర్ బాడీస్ అన్నిటిని హైడ్రోస్పియర్ అని అంటారు. అండ్ బయోస్పియర్ ఉంది, 4th పార్ట్. ఇవన్నీ భూమి ఉపరితలంలో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్. ఇవన్నీ ఐసోలేటెడ్ కాదు, అంటే వేరువేరుగా విడిపోయి ఏమీ లేవు, అవి ఓవర్లాప్ అయ్యి ఉంటాయి. లైక్ లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్, బయోస్పియర్. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు జస్ట్ డెఫినేషన్ చూద్దాము. డీప్గా ఈ పార్ట్లో మనము లిథోస్పియర్ గురించి నేర్చుకుందాము. లిథోస్పియర్ సాలిడ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ విచ్ వీ లివ్. మనం ఏదైతే భూమి ఉపరితలం పైన గట్టిగా ఉంటుందో, ఎక్కడైతే మనం నివసిస్తున్నామో దాన్ని లిథోస్పియర్ అని అంటారు. సాలిడ్ అంటే గట్టిగానే ఉంటుంది కదా, సాలిడ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ని లిథోస్పియర్ అని అంటారు. అట్మాస్ఫియర్ అంటే ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్యాసెస్ ఫౌండ్, వాతావరణంలో ఉన్న గ్యాసెస్ అన్నిటిని కలిపి అట్మాస్ఫియర్ అని అంటారు. అలాగే భూమిపైన ఉన్న వాటర్ బాడీస్ అన్నిటిని కలిపి హైడ్రోస్పియర్ అని అంటారు. బయోస్పియర్ అంటే ఏంటి అంటే, ఎక్కడైతే ఈ హైడ్రోస్పియర్, లిథోస్పియర్ అండ్ నెక్స్ట్ అట్మాస్ఫియర్ ఇవన్నీ ఒక నారో జోన్లో, ఒక ఏరియాలో ఒకే దగ్గర ఉంది, అన్ని ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఒకే దగ్గర ఉంటే దాన్ని బయోస్పియర్ అని అంటారు. ఈ ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాము పార్ట్స్లో. ఇప్పుడు పార్ట్ 1లో మనము లిథోస్పియర్ గురించి నేర్చుకున్నాము. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది, లిథోస్పియర్ అంటే మనం ఎక్కడైతే నివసిస్తున్నామో సాలిడ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్, దీన్ని లిథోస్పియర్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ హైడ్రోస్పియర్ ఉంది కదా, అంటే వాటర్ బాడీస్, ఇవన్నీ ఇంటరాక్ట్ అవుతున్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడ అట్మాస్ఫియర్ ఉంది, అట్మాస్ఫియర్ అంటే అన్ని గ్యాసెస్ పైన ఉన్నవి. బయోస్పియర్ అంటే ఏదో ఒక ఏరియాలో ఇవన్నీ ఒకే దగ్గర ఉన్నాయి, లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్. ఆ నారో జోన్ని బయోస్పియర్ అని అంటారు. ఇప్పుడు మనము చిన్నగా మన ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ గురించి నేర్చుకుందాము. భూమి పొరల గురించి నేర్చుకుందాము. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి లోపలికి వెళ్తుంటే పొరలు పొరలుగా ఉంటుంది. ఉల్లిగడ్డలు అయితే ఎలా పొరలు పొరలుగా ఉంటుందో అలా పొరలు పొరలుగా ఉంటుంది. అట్లా 3 లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ లేయర్స్ ఏంటి అంటే క్రస్ట్, తర్వాత మ్యాంటిల్, కోర్. మళ్ళీ క్రస్ట్లో అప్పర్ క్రస్ట్, లోయర్ క్రస్ట్, అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అని ఇలా ఉంది అన్నమాట. సో ఇది ఎర్త్ కదా. ఎర్త్లో ఒక పీస్
ఒకటి ఇట్లా మనం కట్ చేస్తే ఎలా ఉంటుందో అది ఇక్కడ ఈ పీస్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు లిథోస్పియర్ అంటే ఏంటో మనం చూద్దాం. ద ఔటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ అప్పర్ మ్యాంటిల్ అండ్ ద క్రస్ట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ లిథోస్పియర్. మనకి 3 లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ ఉన్నాయి. అవి ఏంటివి అంటే క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని మనం ఇంతకుముందు స్లైడ్లో చూసాం. అందులో లిథోస్పియర్ అనేది దేన్ని అంటారంటే ఔటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్, మనకి బయట కనిపిస్తున్న భూమి ఒక పార్ట్, ఒక భాగము, ఎక్కడైతే క్రస్ట్ ఉంటుందో ఫస్ట్ లేయర్ ఏంటి లేయర్స్ ఆఫ్ ద ఎర్త్లో క్రస్ట్ కింద ఏంటి మ్యాంటిల్ని కూడా అగైన్ అప్పర్ మ్యాంటిల్ అండ్ లోయర్ మ్యాంటిల్గా డివైడ్ చేశారు. సో అప్పర్ మ్యాంటిల్ ప్లస్ క్రస్ట్ రెండింటిని కలిపి ఉన్న పార్ట్ని లిథోస్పియర్ అని అంటారు. ఇక్కడ పైననేమో క్రస్ట్ ఉంది, క్రస్ట్ అంటారు పైన ఉన్న పార్ట్ని. క్రస్ట్ నెక్స్ట్ ఇంకొక లేయర్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక లేయర్ ఏంటి మ్యాంటిల్లో అప్పర్ మ్యాంటిల్, ఇవి రెండు కలిపి లిథోస్పియర్ అని అంటారు. టెక్టోనిక్ ప్లేట్స్ ఆర్ సబ్ డివిజన్స్ ఆఫ్ లిథోస్పియర్. టెక్టోనిక్ ప్లేట్స్ అంటే ఏంటి అంటే అవి ప్లేట్స్ లాగానే ఈ లిథోస్పియర్ని కేక్ లాగా డివైడ్ చేశారు. అవి ఎలా అంటే ఈ లిథోస్పియర్ ఉంది కదా, క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్, ఇట్లా ఈ లిథోస్పియర్ మొత్తము టెక్టోనిక్ ప్లేట్స్గా డివైడ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్రేక్ అయ్యి అట్లా ఉంటాయి. తర్వాత లోయర్ మ్యాంటల్ ఎలా ఉంటుంది, మనం లోపలికి వెళ్తూ ఉంటే నిప్పులు, మాగ్మా ఎలా ఉంటుంది, లావా ఎలా ఉంటుంది అలా ఉంటుంది లోపలికి వెళ్తూ ఉంటే. ఇప్పుడు వాల్కనోస్ బ్రస్ట్ అయినప్పుడు అది ఎరప్ట్ అయినప్పుడు ఎలా వస్తుంది లావా అంటే అది ఎక్కడి నుండి వస్తుంది, భూమి లోపల నుంచి వస్తుంది. మరి భూమి లోపల ఎలా ఉంటుంది, లావా ఉంది అలాగే ఉంటుంది అని కదా మనకు అర్థమవుతుంది. సో లోపల లోయర్ మ్యాంటిల్ ఆస్థెనోస్ఫియర్ అని అంటారు, అక్కడ మాగ్మా ఉంటుంది. ఈ మాగ్మా పైన ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి స్లైట్గా. దిస్ లిథోస్పియర్ హ్యాస్ రిజిడ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. పెడోస్పియర్ ఇస్ ద అప్పర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద లిథోస్పియర్. లిథోస్పియర్లో మళ్ళీ ఇంకా అప్పర్ మోస్ట్ పార్ట్ని పెడోస్పియర్ అని అంటారు, విచ్ రియాక్ట్స్ కెమికల్లీ విత్ అదర్ 3 మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్, నేమ్లీ హైడ్రోస్పియర్, బయోస్పియర్ అండ్ అట్మాస్పియర్. పెడోస్పియర్ అంటే ఏంటి, లిథోస్పియర్లోని అప్పర్ మోస్ట్ పార్ట్ని పెడోస్పియర్ అని అంటారు. ఈ పెడోస్పియర్ మిగతా మేజర్ కాంపోనెంట్స్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ ఏంటి, హైడ్రోస్పియర్, బయోస్పియర్, అట్మాస్పియర్తో కెమికల్గా ఇంటరాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి లిథోస్పియర్ అంటే ఏంటి, ఎర్త్లో ఒక పీస్ మనం బయటకు తీస్తే ఎలా ఉంటుంది అనేది ఇలా ఉంటుంది. ఇదేమో లోపల ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, నెక్స్ట్ మ్యాంటల్, ఇది మ్యాంటిల్లో మళ్ళీ అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్, ఇది ఆస్థెనోస్ఫియర్ అంటే మాగ్మా లాగా ఉంటుంది, డక్టైల్ ఉంటుంది అనమాట. సో దీనిపైన ఈ క్రస్ట్ ప్లస్ నెక్స్ట్ అప్పర్ మ్యాంటిల్ ఏమంటారు, లిథోస్పియర్ అగైన్ డివైడెడ్ ఇంటూ టెక్టోనిక్ ప్లేట్స్, అవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి లిథోస్పియర్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇట్ కంప్రైజెస్ ద రాక్స్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్ అండ్ థిన్ లేయర్స్ ఆఫ్ సాయిల్ దట్ కంటైన్స్ న్యూట్రియంట్ ఎలిమెంట్స్ విచ్ సస్టైన్స్ ఆర్గానిజం. ఈ లిథోస్పియర్ పైన ఎర్త్ క్రస్ట్ ఉంటుంది, న్యూట్రియంట్స్ ఉంటాయి. సో న్యూట్రియంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆర్గానిజమ్స్ అన్నీ సస్టైన్స్ అవ్వడానికి వీలవుతుంది. సో దిస్ ఇస్ ద లిథోస్పియర్, ఎర్త్ సర్ఫేస్ బయట నుంచి కనిపిస్తున్న లిథోస్పియర్. అయితే there are 2 main divisions of the earth surface. The large land masses are known as the continents and the huge water bodies are called the ocean basins. ఈ ఎర్త్ సర్ఫేస్ని, లిథోస్పియర్ని మనము 2 భాగాలుగా డివైడ్ చేశారు. ఒకటేమో 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి లార్జ్ ల్యాండ్ మాసెస్ కాల్డ్ కాంటినెంట్స్, ఖండాలుగా, 2 సముద్రాలుగా డివైడ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు లిథోస్పియర్ని మనము 2 భాగాలుగా 2 రకాలుగా డివైడ్ చేస్తే అది ఒకటి ల్యాండ్ మాసెస్ కాంటినెంట్స్, నెక్స్ట్ ఒకటి ఓషియన్ బేసిన్స్. ఇప్పుడు ఇది లిథోస్పియర్లో ఉంది, కానీ మనం ఓషియన్స్ని దేని కింద చదువుతాము, వాటర్ బాడీస్ని హైడ్రోస్పియర్ కింద చదువుతాము. అంటే ఇవి 2 ఓవర్లాప్ అవుతున్నాయి అన్నట్టే కదా. సో ఇప్పుడు లిథోస్పియర్లో మనము ఓషియన్స్ గురించి చదవము, అది హైడ్రోస్పియర్లో నెక్స్ట్ పార్ట్లో చదువుతాం మనం.
కానీ ఈ లిథోస్పియర్ని ఇక్కడ ఓషియన్ బేసిన్స్ అండ్ ల్యాండ్ మాసెస్గా డివైడ్ చేశారు. అంటే ఈ 4 డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఓవర్లాప్ అవుతూ ఉన్నాయి అని అర్థమవుతుంది. All the oceans of the world are connected with one another. The level of the sea water remains same everywhere. సో అన్ని ఓషియన్స్ ఏవైతే ఉన్నాయో భూమిపైన అవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యే ఉన్నాయి. మనం మ్యాప్ చూద్దాము. సీ లెవెల్ మొత్తం ఒకే అంత ఉంటుంది, దాని లెవెల్. ఎలివేషన్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ మెజర్డ్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ ద సీ విచ్ ఈస్ టేకెన్ యాజ్ 0. అయితే ఇక్కడ సీ ఉంది అంటే సముద్రాలు ఉన్నాయి. మనము ఏదైనా ఒక మౌంటైన్ ఎంత ఎత్తుంది, ఒక సిటీ ఎంత ఎత్తులో ఉంది అంటే సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తున ఉంది, అల్టిట్యూడ్ని మనము సముద్ర మట్టం అల్టిట్యూడ్ అని అంటారు. సముద్ర మట్టం నుండి మనము దాన్ని మెజర్ చేస్తాము. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఎలివేషన్ ఆఫ్ ల్యాండ్ ఎంత హైట్లో ఉంది అనేది మనము లెవెల్ ఆఫ్ ద సీ నుంచి మనము 0 తీసుకొని కొలుస్తారనమాట. సో ఇక్కడ మనకు సముద్రాలు బ్లూ కలర్లో ఉంది, అంతా సముద్రం కదా. ఈ సముద్రం అంతా ఒకదాంతో ఒకటి ఓవర్లాప్ అయ్యే కనెక్ట్ అయ్యే ఉంది కదా. దీని మధ్యలో కాంటినెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కాంటినెంట్స్ గురించి చదువుదాం. లిథోస్పియర్లో ఎన్ని ఓషియన్స్ ఉన్నాయి అనేది మనం హైడ్రోస్పియర్, ఎందుకంటే అది వాటర్ బాడీస్ కదా, అందులో పార్ట్ 2లో మనము చదువుతాం. ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ ద మౌంట్ ఎవరెస్ట్. ఏంటి మౌంటైన్ అతిపెద్ద పర్వతం ఏంటి, హైయెస్ట్ మౌంటైన్ ఏంటి అంటే మౌంట్ ఎవరెస్ట్. ద కరెంట్ అఫీషియల్ ఎలివేషన్ ఈజ్ 8,848 meters above sea level. మౌంట్ ఎవరెస్ట్ సముద్ర మట్టం నుండి 8,848 మీటర్ల ఎత్తులో ఉంది. ద ఎలివేషన్ వాజ్ మెజర్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ బై అన్ ఇండియన్ సర్వే కండక్టెడ్ ఇన్ 1955లో ఒక సర్వే కండక్ట్ చేశారు, దాంట్లో అది మెజర్ చేశారు. ద బార్డర్ బిట్వీన్ నేపాల్ అండ్ చైనా రన్స్ అక్రాస్ సమ్మిట్ పాయింట్స్. సమ్మిట్ అంటే ఏంటి? సమ్మిట్ అంటే ద హైయెస్ట్ పీక్ పాయింట్ని సమ్మిట్ అని అంటారు. నేపాల్కి ఇంకా చైనాకి మధ్య బార్డర్ ఆ సమ్మిట్ పాయింట్స్ నుంచి పోతుంది. ఓషియన్ బేసిన్స్ లిథోస్పియర్ని ల్యాండ్ మాసెస్, కాంటినెంట్స్ అండ్ ఓషియన్ బేసిన్స్గా డివైడ్ చేశారు కదా. సో ఇప్పుడు అక్కడ కాంటినెంట్స్ పైన హైయెస్ట్ పాయింట్ ఏంటో చూసాం. మరి ఓషియన్ బేసిన్స్లో డీపెస్ట్ ట్రెంచ్ ఏంటో చూడాలి కదా. డీపెస్ట్ ట్రెంచ్ ఏంటి అంటే మెరియానా ట్రెంచ్. అంటే అది చాలా లోతుగా ఉంది ఎక్కడ అని అంటే ద డీపెస్ట్ పోర్షన్ ఈజ్ ఎట్ 11,034 meters. మనం లోపలకి సముద్రంలో 11,034 meters ఉంటుంది. మెరియానా ట్రెంచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద పసిఫిక్ ఓషన్లో పసిఫిక్ మహాసముద్రంలో ఈ డీపెస్ట్ ట్రెంచ్ మెరియానా ట్రెంచ్ ఉంది. దీనికి మెరియానా ట్రెంచ్ అని ఎందుకన్నారని అంటే దీని దగ్గర మెరియానా ద్వీపాలు ఉన్నాయి కాబట్టి ఒక 200 kilometers దూరంలో ఉంటుంది. సో అందుకే దీనికి మెరియానా ట్రెంచ్ అని అంటారు. మెరియానా ట్రెంచ్ 69 kilometers ఇన్ విడ్త్లో 69 kilometers ఉంది. లెంత్లో 2,550 kilometers ఉంది. ఇప్పుడు కాంటినెంట్స్ గురించి చదువుదాము. ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి? మనకి 7 continents ఉన్నాయి, 7 ఖండాలు ఉన్నాయి. దెర్ ఆర్ 7 మేజర్ కాంటినెంట్స్ అండ్ దీస్ ఆర్ సెపరేటెడ్ బై లార్జ్ వాటర్ బాడీస్. ఈ కాంటినెంట్స్ అన్నీ కూడా వాటర్ బాడీస్తో సెపరేట్ అయి ఉన్నాయి. వాట్ ఆర్ దే? ఏషియా, యూరప్, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా. గ్రేటర్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ మాస్ లైజ్ ఇన్ ద నార్థన్ హెమిస్పియర్. మనం చూసాము ఎర్త్ని నార్థన్ హెమిస్పియర్, సదర్న్ హెమిస్పియర్, వెస్టర్న్ హెమిస్పియర్ అండ్ ఈస్టర్న్ హెమిస్పియర్గా ఇట్లా డివైడ్ చేశారు. సో అందులో ఎక్కువ ల్యాండ్ ఎక్కడ ఉంది అంటే నార్థన్ హెమిస్పియర్లో ఉంది. ఇక్కడ చూద్దాము 0 degrees ఈక్వేటర్, ఇదేమో కింద సదర్న్ హెమిస్పియర్, పైన నార్థన్ హెమిస్పియర్. చూడండి ఎక్కడ ల్యాండ్ మాస్ కాంటినెంట్లో ల్యాండ్ ఎక్కడ ఏ భాగంలో ఎక్కువగా ఉంది అంటే అది నార్థన్ హెమిస్పియర్లో ఉంది. ఇప్పుడు ఒక్కొక్క కాంటినెంట్ గురించి చూద్దాం. ఏషియా, ద లార్జెస్ట్ కాంటినెంట్ ఆన్ ఎర్త్ ఈజ్ ఏషియా. అతిపెద్ద ఖండం ఏంటి భూమిపైన? ఏషియా. ఇది మోస్ట్ పాపులస్ కాంటినెంట్ ఆన్ ద ఎర్త్. ఎక్కువ జనాభా ఉంది కూడా ఈ ఖండంలోనే. అప్రాక్సిమేట్లీ 60% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్. ఎక్కడ మొత్తం ప్రపంచ జనాభాలో 60% మంది 2019 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 60% ఈ ఆసియా ఖండంలోనే ఉంది.
మొత్తం ఈ కాంటినెంట్ ఎర్త్ టోటల్ ల్యాండ్ ఏరియాలో మొత్తం భూమి ల్యాండ్లో 30% ఏషియానే ఉంది. ఏషియా కాంటినెంట్స్కి సౌత్లో ఇండియన్ ఓషన్ ఉంది, నార్త్లో ఆర్కిటిక్ ఓషన్ ఉంది, ఈస్ట్లో పసిఫిక్ ఓషన్ ఉంది. ఏషియా ఇంకా ఆఫ్రికా కాంటినెంట్ని సపరేట్ చేసేది ఏంటి అంటే స్యూజ్ కెనాల్. ఏషియా అండ్ యూరప్ ఆర్ సపరేటెడ్ బై యూరప్ ఇంకా ఏషియా ఈ రెండు కాంటినెంట్స్ని సపరేట్ ఎలా అయ్యాయి అంటే ది బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ. నెక్స్ట్ ఇది మన ఏషియా కాంటినెంట్. ఇది ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంది. లాటిట్యూడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, మన లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్లో నేర్చుకున్నాం కదా, అందులో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని అంటారు. ఈ ఏషియా కాంటినెంట్ ఖండం నుంచి పాస్ అయ్యే లాటిట్యూడ్ ఏంటి అంటే అది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. నెక్స్ట్ యూరప్ని ఏషియాని రెండు కలిపి ఉన్న ల్యాండ్ మాస్ని యురేషియా అని అంటారు. నెక్స్ట్ యూరప్ గురించి చదువుదాం. ఇది యూరప్ మ్యాప్. యూరప్ ఇది 6th largest కాంటినెంట్ ఆఫ్ ఎర్త్. ఇది ఫస్ట్ ఏషియా కదా, యూరప్ ఏమో 6th largest. 2% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ మాత్రమే ఇది ఉంటుంది. యూరప్లో అతిపెద్ద దేశం ఏంటి అంటే అది రష్యా. వెస్ట్రన్ సివిలైజేషన్ యూరప్లోనే పుట్టింది. అట్లాంటిక్ కరెంట్స్ అంటే అట్లాంటిక్ మహాసముద్రంలో వచ్చే కరెంట్స్ ఈ యూరోపియన్ కాంటినెంట్ పైన చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ని ప్రభావితం చేస్తుంది. కరెంట్స్ అంటే ఏంటి, ఇది మనం కరెంట్స్ గురించి డీప్గా తర్వాత చూద్దాం. అంటే ఇది కరెంట్స్ అంటే ఈ సముద్రంలోని ప్రవాహం అన్నమాట. ఈ సీ వాటర్ యొక్క డైరెక్షన్ ఫోర్స్గా వస్తుంది కదా, సో ఆ ప్రవాహాన్ని కరెంట్స్ అని అంటారు. టు ద సౌత్ ఆఫ్ యూరప్ లైస్ ద అట్లాంటిక్ ఓషన్. యూరప్కి సౌత్లో అట్లాంటిక్ ఓషన్ ఉంది, నార్త్లో ఆర్కిటిక్ ఓషన్ ఉంది, వెస్ట్లో అట్లాంటిక్ ఓషన్ ఉంది. నెక్స్ట్ ఆర్కిటిక్ సర్కిల్. ఆర్కిటిక్ సర్కిల్ ఈ కాంటినెంట్ గుండా పాస్ అవుతుంది. ఇట్ ఈస్ బౌండెడ్ బై వాటర్ బాడీస్ ఆన్ 3 sides. 3 వైపులా వాటర్ బాడీసే ఉన్నాయి. నెక్స్ట్ కాంటినెంట్ వచ్చేసి ఆఫ్రికా. ఆఫ్రికా 2nd largest కాంటినెంట్ ఆన్ ఎర్త్. 20% ఆఫ్ ద ఎర్త్ టోటల్ ల్యాండ్ ఏరియా ఆఫ్రికానే ఉంది. 2nd most populous కాంటినెంట్ ఆన్ ఎర్త్. లార్జ్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా లైస్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. ఆఫ్రికా లార్జ్ పార్ట్ ఏమో నార్థన్ హెమిస్ఫియర్లోనే ఉంటుంది. 3 latitudes దీని గుండా పాస్ అవుతూ ఉంటాయి. ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇది ఒక డిస్టింక్ట్ క్వాలిటీ అని అనొచ్చు. వరల్డ్ లాంగెస్ట్ రివర్ ఏంటి, నైల్. అది ఆఫ్రికాలోనే ఉంది. తర్వాత దాని 2 main ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు కూడా ఆఫ్రికాలోని 11 దేశాల నుండి వెళ్తుంది. ఎక్కడి నుంచి అంటే తంజియన్ నుంచి ఈజిప్ట్ వరకు నార్త్ ఆఫ్ ఆఫ్రికా నుంచి ఇది అక్కడి వరకు ప్రవహిస్తుంది. దిస్ ఈజ్ ఎ నార్త్వర్డ్ ఫ్లోయింగ్ రివర్ అండ్ ఈజ్ అరౌండ్ 6,650 kilometers లాంగ్. అంత పొడుగుందనమాట. ద లార్జెస్ట్ హాట్ డిసర్ట్ ఏంటి ఎర్త్లో అంటే సహారా డిసర్ట్. అది కూడా ఆఫ్రికాలోనే ఉంది. ఇట్ ఎక్స్టెండ్ ఫ్రమ్ ద అట్లాంటిక్ ఓషన్ ఇన్ ద వెస్ట్ టు ద రెడ్ సీ లొకేటెడ్ ఇన్ ద ఈస్ట్. ద సహారా డిసర్ట్ కవర్స్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కాంటినెంట్. ఆఫ్రికన్ కాంటినెంట్లో లార్జ్ పార్ట్ ఈ సహారా డెసర్టే ఉంది. మెడిటేరియన్ సీ లైజ్ ఆన్ ద నార్త్ ఆఫ్ సహారా డెసర్ట్. సహారా డెసర్ట్కి ఉత్తరాన మెడిటేరియన్ సీ ఉంది. ఈక్వేటర్ ఆర్ 0 degrees లాటిట్యూడ్ రన్స్ ఆల్మోస్ట్ త్రూ ద మిడిల్ ఆఫ్ ద కాంటినెంట్. ఈ ఆఫ్రికా ఖండంలో మధ్యల నుండి ఆల్మోస్ట్ ఈ 0 degrees లాటిట్యూడ్ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి నార్త్ అమెరికా. 3rd largest కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. ఇది కంప్లీట్గా నార్థన్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంది. ద ఇస్థమస్ ఆఫ్ పనామా ఏ నారో స్ట్రిప్ లింక్స్ ద నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. స్ట్రిప్ అంటే ఏంటి, స్ట్రిప్ అంటే ఈ మన రెండు స్ట్రిప్ అంటే లైక్ ఒక లైన్ ఏవైతే రెండు ఖండాలని కలుపుతుందో దాన్ని ఒక స్ట్రిప్ అని అంటారు. ఆ స్ట్రిప్ ఏంటి అంటే ఇస్థమస్ ఆఫ్ పనామా. 2 ల్యాండ్ మాసెస్ని కలిపే ఒక చిన్న లైన్ని, అంటే మొత్తం సముద్రమే ఉంటుంది కానీ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ లాగా ఉంటే దాన్ని నారో స్ట్రిప్
నారో స్ట్రిప్ అని అంటారు. ఈ నార్త్ అమెరికాని సౌత్ అమెరికాని కలిపేది ఏంటి అంటే ఇస్థమస్ ఆఫ్ పనామా. దిస్ కాంటినెంట్ ఈస్ సరౌండెడ్ బై 3 ఓషియన్స్ అండ్ దే ఆర్ అట్లాంటిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్ అండ్ ద ఆర్కిటిక్ ఓషన్. ఇప్పుడు ఇగో ఇక్కడ ఇది ఉంది కదా, ఇస్థమస్ పనామా. ఈ నార్త్ అమెరికాని సౌత్ అమెరికాని కలిపేది చిన్న ఒక నారో స్ట్రిప్ని ఈ నారో స్ట్రిప్ అని అంటారు. దీన్ని ఇస్థమస్ అని అంటారు. నెక్స్ట్ స్ట్రెయిట్ అంటే ఏంటి అంటే అది వాటర్ కనెక్ట్ చేస్తుంది. రెండు వాటర్ బాడీస్ సీస్ని, ఓషియన్స్ని, రెండు ల్యాండ్ మాసెస్ని కనెక్ట్ చేస్తే దాన్ని స్ట్రెయిట్ అని అంటారు. ఇక్కడ ఇండియాని ఇంకా శ్రీలంకని కలిపేది ఏంటి అది నేమ్ ద స్ట్రెయిట్ బిట్వీన్ ద ఇండియా అండ్ శ్రీలంక ఏంటది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద స్ట్రెయిట్ బిట్వీన్ ద ఇండియా అండ్ శ్రీలంక కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ సౌత్ అమెరికాలో 12 సావరెన్ స్టేట్స్ ఉన్నాయి. దిస్ కాంటినెంట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్లోనే ఉంది. నెక్స్ట్ ఇది ఏరియాలో 4th లార్జెస్ట్ కాంటినెంట్. పసిఫిక్ ఓషన్ ఈజ్ లొకేటెడ్ టు ద వెస్ట్ ఆఫ్ సౌత్ అమెరికాకి ఈస్ట్కి అట్లాంటిక్ ఓషన్ ఉంది. బ్రెజిల్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఏంటి అంటే బ్రెజిల్ సౌత్ అమెరికాలో. ద ఆండీస్ మౌంటైన్ ఈజ్ ద వరల్డ్ లాంగెస్ట్ అబోవ్ వాటర్ మౌంటైన్ రేంజ్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సౌత్ అమెరికా. ఆండీస్ మౌంటైన్ వరల్డ్ లాంగెస్ట్ మౌంటైన్ సౌత్ అమెరికాలో ఉంది. ద వరల్డ్ లార్జెస్ట్ రివర్ ఏంటి అమెజాన్ రివర్. అదేమో ఇందాక నైల్ రివర్ అన్నాము, అది లాంగెస్ట్ రివర్, ఇది లార్జెస్ట్ రివర్. ఈ అమెజాన్ రివర్ సౌత్ అమెరికాలో ఉంది. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఈజ్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ దట్ లైజ్ ఎంటైర్లీ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్. మొత్తం సదర్న్ హెమిస్ఫియర్లోనే ఉంది. అన్ని వైపులా ఓషియన్స్ సీసే ఉన్నాయి. ఇది ఒక ఐలాండ్ కాంటినెంట్. నెక్స్ట్ అంటార్టికా ఇది చాలా పెద్ద కాంటినెంట్, హ్యూజ్ కాంటినెంట్, కంప్లీట్గా సదర్న్ హెమిస్ఫియర్లో ఉంది. సౌత్ పోల్ లైస్ ఇన్ ద పోలార్ రీజన్ ఆల్మోస్ట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ దిస్ కాంటినెంట్. ఇట్ ఈస్ పర్మనెంట్లీ కవర్డ్ విత్ థిక్ ఐస్ షీట్స్. మొత్తం మంచుగడ్డలే ఉంటాయి. వేరియస్ కంట్రీస్ హ్యావ్ ద రీసెర్చ్ స్టేషన్స్ ఇక్కడ ఉన్నాయి. మన ఇండియాకి కూడా ఒక రీసెర్చ్ స్టేషన్ ఇక్కడ ఉంది. దాని పేరు మైత్రి ఒకటి, నెక్స్ట్ దక్షిణ గంగోత్రి. That's it. This is about lithosphere, part 1 of the NCERT class 6th geography, major domains of the earth. part 1 ఏంటి లిథోస్పియర్. part 2లో హైడ్రోస్పియర్ అంటే ఓషియన్స్ గురించి నేర్చుకుందాము. part 3లో అట్మాస్ఫియర్ గురించి నేర్చుకుందాము. part 4లో బయోస్పియర్ గురించి నేర్చుకుందాం. That's it friends. If you like my explanation, please do subscribe to Shrestha Groups. Thank you.